అప్పట్లో ఇవన్నీ నేను సొంతంగా చెప్పేస్తున్నాను అనుకుంటారేమో మహాప్రభు. వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడే కూర్చుని వింటుంటారు, ఇంకేమైనా ఉందా? ఇవన్నీ ఉన్నవి ఉన్నట్టు చెప్తున్నాను నేను. అశ్వత్థ వృక్షం కింద ఆదివరాహస్వామి వారి క్షేత్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే పరమశివుడు అన్నాడు, మనకంటే డబ్బులు లేకపోయినా బాధ లేదు, డబ్బులున్న మంచి పార్టీ ఒకడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు. కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనప్రతౌ శిరస్తే ఫాలాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణి గణే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నా పక్కన ఎప్పుడు కుబేరుడు ఉంటాడు, అందుకని ఆయన్ని పిలుస్తాను, నేను రికమెండేషన్ చేస్తాను, నీకు అప్పిస్తాడన్నాడు. చూడండి ఎంత చిత్రం. పెళ్ళనేటప్పటికీ వీడి దగ్గర ఉండక్కర్లా, ఏ దొరగారు లాంటి వారు వస్తారు, నేను ఇప్పిస్తానులేండి కోటేశ్వరరావు మీకేం బెంగలేదంటారు. అలా నేను ఇప్పిస్తానులేండి అన్నాడు పరమశివుడు. కుబేరుణ్ణి పిలిచి కొంచెం ఈ శ్రీనివాసుడికి పెళ్లికి అప్పు కావాలటో ఇమ్మన్నారు. అంటే ఆయన అన్నాడు, మహాప్రభు మీకు అప్పు ఇవ్వడానికి మాకు లోటేమిటండి, కానీ ఇది కలియుగం, వడ్డీ పుచ్చుకుంటాం, అది తప్పేం కాదు, అందుకని తమరు వడ్డీ ఇస్తామంటే మేము అప్పిస్తామన్నాడు. ఆశ్చర్యపోయారు వెంకటేశ్వర స్వామి. అవునాయన, యుగధర్మం ఎవడైనా కట్టుబడవలసిందే కదా, అందుకని అలాగే వడ్డీ ఇస్తానరా, ఎంతప్పు అన్నారు. రుణగ్రాహి శ్రీనివాస రుణదాత ధనీశ్వర, ప్రామిసరీ నోటు రాశారు. ఇప్పటికీ మీరు వెంకటాచలంలో ఆదివరాహస్వామి వారి క్షేత్రానికి వెడితే ఎడం పక్కన గోడ మీద ప్రామిసరీ నోటు అద్దం గట్టి ఉంటుంది, వెంకటేశ్వర స్వామి వారు రాసి ఇచ్చిన ప్రామిసరీ నోటు. మీరు కావాలంటే చదవచ్చు. మొన్న మేము వెళ్ళినప్పుడు మోహన్ రావు గారు మేము ఆ ప్రామిసరీ నోటు చదివాము ఒకసారి. హేవలం వీనామ సంవత్సర చైత్ర శుద్ధ దశమి ఫలానా వారన్నాడు. ఇదిగో ఈ అశ్వత్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగినటువంటి బంగారు కాసుల్ని ప్రతి నెల ప్రతి 100 కాసులకి 1 కాసు వడ్డీ ఇచ్చేట్టు ఇక్కడికి కొత్తగా పట్టుకున్నాం, ఇక్కడి నుంచి ఏది ఎక్కువ పట్టుకెళ్ళిపోం, యుగాంతం అయిపోయిన తర్వాత అసలు తీర్చేసేటట్టు ప్రామిసరీ నోటు రాసిస్తున్నాను, డబ్బిమ్మన్నారు. అయ్యా చాలా సంతోషం, మీరు సంతకం పెట్టారు కానండి, ఒక్క ఇబ్బంది, కొంచెం ప్రామిసరీ నోటు కదా, యుగధర్మం యుగ లక్షణం, సాక్ష్యం ఏదైనా ఉంటే బాగుంటుందండి, క్యాష్ ఇచ్చేస్తానన్నాడు. అంటే అమ్మో నాకు మళ్ళీ సాక్ష్యమా అన్నారు. తప్పదండి మరి ఏమనుకోకండి అన్నారు. కొడుకు వంక చూశారు, చతుర్ముఖ బ్రహ్మ వంక. నేను పెడతానులేండి నాన్నగారు అని ఆయన పెట్టాడు సంతకం. పెట్టిన తర్వాత ఆయన అన్నాడు, ఒక్క సాక్షి ఒక్క కొడుకు ఇలాంటివి ఉన్నా ఉండకపోయినా ఒకటే, ఎందుకంటే 2 ఉండాలి అలాంటివి, అందుకని మీరు ఏమనుకోకండి, కానీ ఇంకొక సాక్షి సంతకం కూడా ఎవరైనా పెడతారా అన్నారు. అంటే పాపం వెంకటేశ్వర స్వామి వారు అటు ఇటు చూసి పరమశివుడి వంక చూశారు. బాగా రిలియబుల్ ఫ్రెండ్ కదా కుబేరుడు, అందుకని నేను పెడతాను లేవో అన్నారు. మీరు పెట్టేస్తే ఇంకా మాకేమిటండి, తప్పకుండా ఇచ్చేస్తామన్నాడు కుబేరుడు. పరమశివుడు కూడా ఒక సాక్షి సంతకం పెట్టాడు. 2 ఉంటే చాలా సంతోషం, 3 ఉంటే ఎంత బాగుండో అన్నాడు కుబేరుడు. అంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయితే నమః. అప్పిచ్చేవాడు ఎంత అందంగా మాట్లాడతారో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంలో చూపించారండి. ఇచ్చట కార్లు కొనుక్కున్నటకు సులభ వాయిదాలపై తక్కువ వడ్డీకి అప్పివ్వబడును అని ఉంటుంది బోర్డు. మీరు లోపలికి వెళ్ళి అడిగారనుకోండి, తప్పకుండా కొనుక్కోండి సార్, ఉగాది తీసేసుకోండి, సెక్యూరిటీ ఏమైనా ఉంది ఏంటి అంటాడు. ఏం లేదండి నాకు ఇల్లు లేకపోతే ఏమిటి సార్, ఎన్ఎస్సి సర్టిఫికెట్లు ఏమైనా ఉన్నాయా? కానీ ఎన్ఎస్సి సర్టిఫికెట్లు కూడా నాకు ఏం లేవండి, పోనీ ఎల్ఐసి పాలసీ ఉందా? బ్యాంక్ పీబీడీ మేనేజర్లు ఇలాంటి ప్రశ్నలు బాగా వేస్తారు, ఏమనుకోకండి సుమా ఎవరైనా ఉంటే. అందుకని అవి లేవండి, పోనీ ఇల్లు ఉద్యోగం, పోనీ ఎవరైనా సాక్షి సంతకం పెడతారా షూరిటీలు అని అడుగుతారు. ఇచ్చేటప్పుడు ప్రకటన ఒకలా ఉంటుంది, నిజంగా డబ్బిచ్చేటప్పుడు చాలా తర్కంగా ఉంటాయి. అందుకని ఆయన అన్నాడు, 2 పెట్టారు సాక్షి సంతకం, చాలా సంతోషం, 3 ఉంటే ఎంత బాగుండో, చాలా బలంగా ఉండు అన్నాడు. అంటే 3వ వాడు కూడా పెడితే బాగుండనే కదా దాని అర్థం. లేకపోతే మా వాడు పట్టుకొచ్చేస్తాడండి, బెంగళూరు నుంచి ఇవాళ రాత్రి వచ్చేస్తుంది క్యాష్, రేపు ఒకసారి తమరు కనపడండి అంటాడు, ఇలా తిప్పుతుంటాడు, అందుకని భయం. అందుకని 3వ సాక్షి ఎవరైనా ఒకసారి పైకి చూశారు, చెట్టు కనపడింది అశ్వత్థ వృక్షం, దానికన్నా ధర్మమూర్తి ఎవరుంటారు, నేను పెడతాను మహాప్రభు అంది. అశ్వత్థ వృక్షం కూడా సంతకం పెట్టింది. 3 సాక్షి సంతకాలు పెట్టిన తర్వాత అప్పిచ్చాడు.